హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనము గోంగూర చికెన్‌ని ఏ విధంగా టేస్టీగా, అలాగే ఎంతో సింపుల్‌గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చికెన్. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో గోంగూర ఆకులని వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేలాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు కూడా వేసి వేయించుకోవాలి. అందులో ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల గోంగూర చికెన్ చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి. నాన్ వెజ్‌లో అల్లం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఉల్లిపాయలు వేగాలి. కొద్దిసేపు అలాగే కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు వేగాక కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు ముందుగా మనము కడిగి పెట్టుకున్న చికెన్‌ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, చికెన్‌కి ఆ ఉల్లిపాయలు మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అప్పుడే చికెన్ మంచిగా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం అడగంటుతుంది. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే చికెన్ సాఫ్ట్‌గా ఉడుకుతుంది. సో, చికెన్ సాఫ్ట్‌గా ఉడికే వరకు కలపాలి. ఇప్పుడు కావలసినంత కారం వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ పీసులకి గోంగూర పేస్ట్ బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. గోంగూర పేస్ట్ బాగా కలిసేటట్టు కలుపుకుంటేనే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ విధంగా మూత పెట్టి ఉడకనిస్తే చాలా సాఫ్ట్‌గా ఉడుకుతాయి పీసులు. కావలసినన్ని కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చికెన్. ఫైనల్‌గా ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్‌లో మనము కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ నచ్చినట్లు తినేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.